బ్రేకింగ్ న్యూస్ ఛత్తీస్గఢ్ తెలంగాణ సరిహద్దుల్లో టెన్షన్ వాతావరణం నెలకొంది. ములుగు జిల్లాలోని కర్రెగుట్టలో మావోయిస్టులు సిఆర్పీఎఫ్ బలగాల మధ్య భీకర కాల్పులు జరుగుతున్నాయి. కర్రెగుట్టలో మావోయిస్టులు ఉన్నారన్న సమాచారంతో ఛత్తీస్గఢ్ తెలంగాణ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేపట్టారు. ఛత్తీస్గఢ్ తెలంగాణ వైపు నుంచి ఒకేసారి చుట్టుముట్టారు సిఆర్పీఎఫ్ జవాన్లు. దాంతో భారీ ఎన్కౌంటర్ కొనసాగుతోంది. ఈ ఎన్కౌంటర్ ప్రొఫెసర్ హరగోపాల్ స్పందించారు. ఒకసారి ఆయన ఏమన్నారో చూద్దాం. నిన్న జార్ఖండ్లో వాళ్ళ సుక్మాలో మళ్ళీ కాల్పులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవైపు శాంతి చర్చల ప్రస్తావన ఉంది. దేశవ్యాప్తంగా శాంతి చర్చల మీద చర్చ జరుగుతున్న సందర్భంలో ప్రభుత్వం కొంతైనా నియంత్రణ తాను ఒక కంట్రోల్ రిస్ట్రెయింట్ పాటిస్తే బాగుండేది. తాను ఏమాత్రమో పరిస్థితులను చేయకుండా సుక్మా ఛత్తీస్గఢ్ యొక్క ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి చర్చలకు వచ్చిన నా దగ్గరికే రావచ్చు, నేను మాట్లాడిన సిద్ధమని అన్న తర్వాత దానికి కావలసినటువంటి పరిస్థితులను సృష్టించవలసిన బాధ్యత ఛత్తీస్గఢ్ ప్రభుత్వం కనుక సంయమనం పాటించాలని, తర్వాత శాంతి చర్చలకు కావాల్సిన వాతావరణం కావాలని దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చకు తప్పకుండా ఛత్తీస్ గవర్నమెంట్ స్పందించాలి అనేది మా డిమాండ్. ఇటీవల అబూజ్మడ్లో డిఆర్జీ బలగాలు విస్తృతంగా గాలింపు మొదలుపెట్టాయి. వరుస ఎదురు దెబ్బలతో మావోయిస్టులు కర్రెగుట్టలకు మకాం మార్చినట్లు గుర్తించాయి బలగాలు. పైగా ఈ కర్రెగుట్టల వైపు ఆదివాసీలు రావద్దంటూ ఇటీవల లేఖ కూడా విడుదల చేశారు. కర్రెగుట్ట చుట్టూ పేలుడు పదార్థాలు అమర్చినట్లు హెచ్చరించారు. కర్రెగుట్టలో చోటు చేసుకుంటున్న కాల్పులపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వరంగల్ నుంచి వేణు లైవ్ ద్వారా అందిస్తారు. వేణు, ప్రస్తుతం అయితే కర్రెగుట్టల ప్రాంతం దాదాపుగా 2 లక్షలకు పైగా ఎకరాల విస్తీర్ణమైనటువంటి ప్రాంతం అంతా కూడా కాల్పుల మోతున్నట్టు స్థానికులు చెప్తున్నారు. ఇక ప్రధానంగా ఛత్తీస్గఢ్ నుంచి పూజారి కాంకర్ నుంచే భారీ స్థాయి లోపల సాయుధ బలగాలు కర్రెగుట్టల వైపుగా చుచ్చుకొస్తున్నట్లుగా కాల్పులు జరుపుతూ ఆ అడవి లోపలికి వస్తున్నట్లు కూడా ప్రస్తుతం సమాచారం అందుతుంది. మరోవైపు అటునుంచి ఓవైపు సాయుధ బలగాలు నక్సలైట్ల ఏరివేతే లక్ష్యంగా ముందుకెళ్తున్న నేపథ్యం లోపల దళాలు విచ్ఛిన్నమై వేరే చోట్లకు పారిపోకుండా ఓవైపు చెర్ల నుంచి ఒక ప్రత్యేక 300 సంబంధించిన దాదాపు సాయుధ బలగాలు, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర బలగాలు కూడా ఖమ్మం నుంచి ఓవైపు పామేడు వైపుగా ముందుకెళ్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ములుగు జిల్లాకు సంబంధించి వెంకటపురం మండల కేంద్రంలోని ఆలుబాక బయటికి తప్పించుకోకుండా కంప్లీట్ గా వాళ్ళందరినీ కాటన్ సెర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తుండగా మొదటగా సిఆర్పీఎఫ్ సంబంధించిన దాదాపు 400 పైగా ప్లాటూన్ సిబ్బంది దాదాపుగా కాల్పులు జరుపుకుంటూ అడవి లోపలికి అయితే వెళ్తున్నారు. ప్రధానంగా ఇది ఒక ప్రస్తుతం కాల్పులు జరిగినటువంటి ఏరియా పూజారి కాంకేర్ మొదలుకొని చిన్న ఉట్లపల్లి భీమారాంస్ ఆ ప్రాంతాల లోపలే ప్రధానంగా ఆ మావోయిస్ట్ దళాలంతా కూడా నిజా సమాచారం మేరకు మొత్తం ఆ సాయుధ బలగాలు కొనసాగుతుంది. దాంతో వైపుగా భారీ స్థాయిలో రహస్య బంకర్లు, రహస్య స్థావరాలు ఏర్పాటు చేసినటువంటి సమాచారం మేరకు కంప్లీట్ గా కర్రెగుట్టల ప్రాంతానికి కంప్లీట్ గా వెకేట్ తీర్చడానికే భారీ స్థాయిలో అంబులెన్స్, వైద్య సదుపాయము, అదేవిధంగా ఫుడ్, ఇతర సామాగ్రి అంతా కూడా మరో సంబంధించిన కంపెనీస్ అన్ని కూడా ప్రస్తుతం సాయుధ బలగా నేర్చుకోవడంలో మరికొన్ని అడవి లోపలికి వెళ్తున్న పరిస్థితి. దీన్ని బట్టి చూస్తే మాత్రం ప్రస్తుతం అడవి లోపల ఎంత స్థాయి విధ్వంసం జరుగుతుందనే ఒక చర్చ అయితే ప్రస్తుతం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు అఫీషియల్ గా అటు సాయుధ బలగాల నుంచి కానీ తెలంగాణ ఛత్తీస్గఢ్ పోలీసు నుంచి కానీ ఎటువంటి సమాచారం రానప్పటికీ కూడా ప్రస్తుతం ఆ అడవి ప్రాంతంలో ఉన్నటువంటి కొంతమంది ఆ కోయ జాతికి సంబంధించినటువంటి వ్యక్తులు మాత్రము ఏదో జరుగుతుంది. ఈ స్థాయిలో సాయుధ బలగాలు ఎప్పుడు అడవులోకి రాలేదు. ఈ స్థాయిలో వాహనాలు, అదేవిధంగా ఏదైతే మైన్స్ ప్రూఫ్ సంబంధించిన వెహికల్స్ కూడా భారీగా అడవి లోపలికి వెళ్తున్నాయి. అంటే దానిగుంట గతంలోనే మనం చూస్తాము కర్రెగుట్టల ప్రాంతం లోపల పూర్తిగా మైన్స్ ఏర్పాటు చేసాం, ఎవరు రావచ్చు. కగార్ ఆపరేషన్ నుంచి రక్షణ కోసం కర్రెగుట్టల ప్రాంతంలో లేఖతో దీన్ని బట్టి చూస్తే భారీ స్థాయి లోపల కర్రెగుట్టను కంప్లీట్ గా నక్సల్ జోన్ గా చేయడానికి అయితే సాయుధ బలగాలు భారీగా 12,000 మంది బలగాలు ప్రస్తుతం అడవిలో భూమి కోసం వెళ్ళగా వాళ్ళకి బ్యాకప్ ఫోర్స్ కూడా ప్రస్తుతం అక్కడ చేరుకుంటున్న నేపథ్యం లోపల అక్కడ ఏం జరుగుతుందన్న ఒక హై టెన్షన్ వాతావరణం అయితే ప్రస్తుతం ములుగు సంబంధించి శివారు ఏరియా, ఛత్తీస్గఢ్ సంబంధించిన బార్డర్ ఏరియా లోపల ప్రస్తుతం కనిపిస్తా ఉంది. రైట్ వేణు, థ్యాంక్ యూ.